నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా? చూపించు ఒకసారి. మళ్ళీ చూపించు. చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి. అంటే మీకు అప్పుడు ఏమైనా యేసుప్రభు గురించి తెలుసమ్మా? అస్సలు తెలియదు మాకు. ఏదైనా జబ్బు వస్తే చర్చిలో తీసుకుపోయి వేయాలి వీళ్ళని, అదొక్కటి తెలుసు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఏదైనా జబ్బు వస్తే చర్చిలో తీసుకుపోయి వేయాలి వీళ్ళని, అదొక్కటి తెలుసు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. వంటగదిలో చూసిన ఎలకలే, బెడ్రూమ్ లో చూసిన ఎలకలే, బయట చూసిన ఎలకలే, వీధిలో చూసిన ఎలకలే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అందువల్ల అవి చాలా బాధ పెట్టేవి. ఒకరోజు మా మమ్మీ ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈ ఎలకల గోల ఏంటయ్యా, మనం ఎలకల కోసం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. నమ్ముతున్నారా? ఆ రెండో రోజు నుంచి ఎలకలే కనబడలేదు ఈ రోజు వరకు కూడా. హల్లెలూయా. అద్భుతం. బ్లెస్సీ గారిని అడగాలి, మన ఇంట్లో కానీ ఎలకలు ఏమైనా వస్తున్నాయి? లేవు. రావేగా ఎందుకో చెప్పండి. అప్పగించబడ్డ ఎవరి చేతుల్లోకి? మన చిన్న ఎలకే కదా, చిన్న పిల్లకే కదా అనుకుంటాం. మనం చాలా బాధ పెడతా ఉంటాయి. ఏదైనా సరే నువ్వు దేవునికి అప్పగించు. ఏసునామంలో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడును గాక అని ప్రార్థన చేసుకున్నా. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికిందండి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడైతే వాక్యాన్ని కంఠస్థం చేశాను. 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో చాలా ఎక్సలెంట్ మార్క్స్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో తేడాగా ఉంది. నాకు అర్థం కాలేదు సార్. మన శనివారం రోజు రాత్రి అన్నం వండిన కూర వండలేదు, గ్యాస్ అయిపోయింది. నాకు నైట్ అంతా నిద్ర పడలేదు. ప్రభా తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటా పడుకున్నా. తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటున్నా. ఆయన వచ్చి గ్యాస్ ముద్ద ఇచ్చిపోయిండు. ఉదయం 8 వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నాయి. డబ్బులు ఆపేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసిన. ఏసిన వల్ల దీంట్లో డబ్బులు వచ్చిన గాక 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మాట్లాడలేదు. ఐ ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నోరు తెరబడును గాక. స్వరపేటిక యేసు నామములో ఓపెన్ గాక. గట్టి చెప్పు, గట్టి చెప్పలు కొట్టండి, గట్టిగా చెప్పలు కొట్టండి.